సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఒక్క అయోధ్య కాదండి, యావత్ భారత్ మొత్తం ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తోంది. ఇందులో భాగంగా సుమన్ టీవీ కూడా ప్రతి అంశాన్ని ప్రతి సెకండ్ని ప్రేక్షకులకు అందించే క్రమంలో భాగంగా లైవ్ కార్యక్రమాన్ని అందిస్తోంది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకి సంబంధించి నాతో పాటు వివిధ రకాల గెస్టులంతా కూడా ఈ లైవ్ కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రమారవి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే జయ. కొడుకంటే శ్రీరాముడు, శిష్యుడంటే శ్రీరాముడు, భర్త అంటే శ్రీరాముడు, రాజ్యము రాజు అంటే శ్రీరాముడే గుర్తొస్తాడు. కొన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్న ఈ గడియ రాని వచ్చింది. మనం బయట చూసుకుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. యావత్ భారత్ మొత్తం అంటే అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ గడియ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి రాముడి గురించి మాట్లాడుకుందామండి మీ మాటల్లో. ఎన్నిసార్లు మాట్లాడినా తక్కువే. భారతదేశం అంతా కొన్ని శతాబ్దాలుగా వేచి ఉంది, దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తం ప్రయత్నము ఈనాటికి మనం ఉన్న తరంలోనే మనం చూస్తూ ఉండగానే ఈ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ, మళ్ళా భగవంతుడు తన స్వస్థానం తన ఇంటికి తను చేరటం అనేది ఒక అత్యద్భుతమైన విషయం. మనం దాన్ని చూడగలగటం, ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం లైవ్లో కూడా దాన్ని సరిగ్గా చూడగలుగుతున్నాం. అవునండి, అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఆ అవకాశం మనకి లభించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. భగవంతుడు తను పుట్టిన చోటే వెలిసి ఉండటం అనేది లోకసహజంగా కనపడేది. చాలా చోట్ల ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడ ఒక దేవాలయం ఉండాలి, అక్కడ ఒక భవ్యమైన నిర్మాణం ఉండాలి, అక్కడ ఆయనకి పూజ జరగాలి. భగవంతుడు పుట్టింది మనుషుల కోసం కదా. కానీ రాముడికి ఆ అవకాశం లభించకుండా అయింది. తన అవకాశాన్ని భగవంతుడు మళ్ళీ మన కోసమే తీసుకున్నాడు. అవును, ముందుగా నేను అన్నట్లుగా కొడుకంటే రాముడే, శిష్యుడంటే రాముడే, తండ్రి అంటే రాముడే, భర్త అంటే రాముడే, రాజంటే రాముడే. రామరాజ్యాలు రాకపోవచ్చు, కానీ మన ఆలోచన విధానం ఇప్పటికీ కూడా రాముడు లాంటి కొడుకు కావాలి, రాముడు లాంటి భర్త కావాలి, రాముడు లాంటి రాజ్యం కావాలి అని కోరుకోవటంలో తప్పు లేదు కదా రమ్మగారు. ఎందుకంటే ఆయన వేసిన ముద్ర అలాంటిది కదా. ఇప్పుడు 2 యుగాల ముందువాడు రాముడు మనకంటే, త్రేతాయుగం నాటివాడు, మధ్యలో ద్వాపర యుగం వచ్చింది, మనం కూడా కలియుగపు చివరి కాలంలో ఉన్నాం. అయినా కూడా ఆయనంత ప్రభావవంతంగా చేయగలిగాడంటే ఆయన చూపించిన ప్రతిభ అట్లాంటిది. మన భగవంతుడు మనిషిగా పుట్టాడు. కృష్ణావతారంలో చూస్తే ఆయన చాలా మహత్యాలు మహిమలు చూపించాడు. రాముడు అట్లాంటివి ఏం చేయలే. ఒక మనిషి పరిపూర్ణ మానవుడు ఏం చెయ్యాలో, ఏం చెయ్యొచ్చో, ఎలా చెయ్యొచ్చో చేసి చివరి దాకా చూపించాడు. ప్రతిదీ ఒక ఇంట్లో కుమారుడిగా జన్మించాడు. తండ్రి మాట జవదాటకూడదు, కుమారుడు అన్నవాడు తండ్రి మాట జవదాటకూడదు, దాన్ని పూర్తిగా ఆచరించాడు. తెల్లవారితే పట్టాభిషేకం, ముందు రోజు సాయంత్రం వార్త వచ్చింది, పిలుపు వచ్చింది, వెళ్ళాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, అడవులకు వెళ్ళమన్నారు. తండ్రి ఏది చెప్తే అది చేస్తానని అడవులకు వెళ్ళిపోయాడు. తూచా తప్పకుండా ఒక వాక్యం కూడా తప్పలేదు. తల్లి లక్ష్మణుడు వేరే బోధ చేశారు. తండ్రి కూడా చెప్పాడు, నువ్వు నన్ను ఖైదు చేసి నువ్వు రాజ్యాన్ని తీసుకోవచ్చు అని. తల్లి కూడా అదే చెప్పింది, ఆయన్ని తోసిరాజు అనొచ్చు నువ్వు, ఎందుకంటే నువ్వు ఉత్తరాధికారివి, నువ్వు ఇక్కడ నువ్వు జ్యేష్ఠ కుమారుడివని. కానీ ఆయన ఒప్పుకోలేదు. లక్ష్మణుడు కూడా చెప్పాడు అదే. చెప్పినా సరే రాముడు ఒప్పుకోలే. నేను తండ్రి మాట శిరసావహిస్తాను, తండ్రి మాట మనిషి అన్నవాడు దాటకూడదు అని చెప్పటమే ఆయన ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకేం వరబడి రాశాడు, పైన దేశమును ప్రేమించుమన్నాలాగా తండ్రి మాట వినుమన్నా అని రాశాడు. అదే కదా మనం చూసి రాసుకుంటాం, అంతే కదా. ఒక కాపీలో పైన ఏం రాయబడి ఉందో మీకు కింద రాసేటప్పుడు అదే రాస్తాం, వేరే కొత్తవి రాయం కదా. మనకి వరబడి దేశంలో భూమి మీద ఉన్న మానవులు తండ్రి మాట జవదాటకూడదు, తండ్రి ఆజ్ఞను శిరసావహించాలి అనేది స్పష్టంగా మొదటిసారి చెప్పాడు. అక్కడి నుంచి అడవికి వెళ్ళాడు. అడవిలో అంతా ప్రయాణం చేశాడు. ఏం చేశాడు, తను ఒక క్షత్రియ కుమారుడు, రాకుమారుడు, రాజ్యానికి రేపొద్దున ఉత్తరాధికారి కూడా. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చాడు. ఒక రాజపుత్రుడు ఏం చెయ్యాలో అది చేశాడు. అధికారం ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా రాజుగానే ఉన్నాడు. అడవిలో ఉన్న 13-14 సంవత్సరాలు ఇదే జరిగింది. చివరి సంవత్సరానికి ముందు సీతాదేవిని ఎవరో ఎత్తుకుపోయారు. ఈయన బయలుదేరుతుండగానే భరతుడు వచ్చాడు ఆయన దగ్గరికి. అతను నేను రాజ్యం తీసుకొని భరతుడిని ఉత్తరాధికారిని చేయాలని కదా కైకాదేవి కోరిక. నాకు అదొద్దు, నేను నీ వెనకాలే ఉంటాను,
నీ పాదుకలైనా పరిపాలిస్తాయి కానీ నేను రాజ్యం తీసుకోనంటే అతనికి పాదుకల్ని ఇచ్చేశాడు. ఇచ్చి భరతుడికి రాజ్యాన్ని ఎలా చేయాలో చెప్పాడు. ఎలా పరిపాలన చేయాలో భరతుడికి బోధించి అక్కడ మరణించిన తండ్రికి అక్కడ ఈ అడవిలో ఉన్నారు, ఇక్కడ ఏమీ దొరకవు, బియ్యాలు ఏమి ఉండవు కదా, పిండ ప్రధానం గారెపిండితోటి చేశాడు. నన్ను పంపించేశాడు, నేను ఎందుకు చేయాలి అని అనలేదు. నా రాజ్యం పోగొట్టాడు, నేను నా భార్య తమ్ముడు ఇలాగ అడవుల్లో పడ్డాం అని అనకుండా తండ్రికి తను చేయవలసిన ఉత్తర క్రియని పూర్తిగా సజావుగా నిర్వహించాడు. అక్కడి నుంచి నడిచి వెళ్ళారు. రకరకాల మహర్షులను కలిశాడు, ఎంతమందినో చూశాడు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయితే తను తీర్చగలిగే ప్రతి ఇబ్బందిని తీర్చాడు. అంటే మనిషి ఏం చేయాలి, తను ఏం చేయాలో అది చేసి తీరాలి, తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర సైన్యం లేదు అనలా, నాకు శక్తి ఉంది, శక్తి ఉన్నంత మేరకు చేస్తానన్నాడు. ఆయన శక్తి ప్రతి చోట ప్రూవ్ అయింది. ఈ కథ అంతా ముందుకెళ్తే సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు ఒకడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది, జటాయువు ఆ తీసుకెళ్ళిన వాడితో యుద్ధం చేశాడు రావణాసురుడితో. జటాయువు మరణించాడు. మరణించిన జటాయువుకి శాస్త్రోక్తంగా కర్మలు నిర్వహించాడు. తనకి సహాయం చేసిన వాడిని దిక్కుమాలిన చావు చనిపోకుండా వదిలిపెట్టేయకుండా జటాయువుకి కూడా ఉత్తమ గతులు కలిగించేలాగా చేశాడు రాముడు. తన ప్రతి క్రియ కూడా ఒక కర్తవ్యము, ఒక బాధ్యత అనేది గుర్తు చేస్తూ ఉంది కదా రమ్మగారు. అవును, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం నా పరిస్థితి నేను ఇప్పుడు చేయలేను అని అనకూడదు. నువ్వు చేయాల్సింది చేసి తర్వాత నీ బాధ నువ్వు పడు, అంతే. మనిషి అన్నవాడు ఇది చేయాలి. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాడు. సుగ్రీవుడితోటి స్నేహం కలిసింది. నిజానికి వాలి చాలా బలవంతుడు సుగ్రీవుడి అన్న. అతను రావణాసురుణ్ణి 4 సముద్రాల్లోని ముంచగలిగేంత శక్తి కలిగిన వాడు. వాలిని గనక పట్టుకుంటే రావణాసురుడిని 2 చెంపకాయలు కొట్టి సీతాదేవిని తీసుకొచ్చి ఇచ్చేవాడు. కానీ తనతో మొదట సఖ్యం చేసిన బలహీనుడైన సుగ్రీవుడితోటే ఉన్నాడు రాముడు. మిత్రత్వాన్ని పాటించాలి, స్నేహితుల్ని వదిలిపెట్టద్దు. నీ స్నేహం కోరాడు, నీ చరణ్ కోరాడు, నీ సహాయం కోరాడు. వాడెవడో బలవంతుడు ఉన్నాడని ఈయన వదిలిపెట్టేసి బలహీనుడైన మిత్రుడిని వదిలిపెట్టకూడదు. ఇతన్ని పట్టుకోవాలి. ఇతనికి సహాయం చేసి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. ఇప్పుడు రాజుని సంహరించినప్పుడు ఎవరైతే రాజుని సంహరిస్తాడో అతడే రాజు కావాలి కదా. అవును, అంటే కిష్కింధ రాజ్యం రాముడిది లెక్క ప్రకారం. కానీ తీసుకోలేదు, ఇచ్చేశాడు సుగ్రీవుడికి. అక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేశారు. అందరితో ప్రయత్నం చేశారు. సీతాదేవి ఎక్కడుందో వెతికారు. రామాయణం ఎంత సీక్వెన్స్ ఎట్లా వెళ్తుందంటే మనం ఏం చేయాలో ఆ వైపు పురికొల్పేలాగా తీసుకెళ్తుంది. కానీ ప్రతి ఘట్టము ఆలోచింపచేసే విధంగానే ఉంటాయి కదండి. మీరు కథ వినేస్తే ఏముండదు, కథలోకి ప్రయాణిస్తేనే ఉంటుంది. మనకు అర్థమవుతుంది. కథ వింటే ఇంతే కదా అనిపిస్తుంది. కథ కాదు, కథ వెనక ఏం చెప్తున్నాడు రాముడు, రామాయణం మనకి ఏం నేర్పించాలనుకుంటోంది. అక్కడి నుంచి వెళ్ళారు. ఆంజనేయ స్వామిని పంపించారు. అందరినీ పంపించారు, వానర్లని అన్ని పక్కలకి పంపించిన తర్వాత ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసొచ్చాడు. సీతాదేవిని చూసొస్తే నాకు చేయాల్సిన పని చేశారని వదిలిపెట్ల ఆంజనేయుని కౌగిలించుకున్నాడు. నువ్వెంతో సహాయం చేసావు, నీ వల్ల నాకు ఇది లభించిన సీత నాకు దొరకబోతోందని. మామూలుగా మనం పని వాళ్ళకి థ్యాంక్స్ చేస్తామా ఎక్కడైనా? నోటి మాటల ద్వారానే చూపిస్తాం. ఓ వాక్యం అంటాం. వాడి పని వాడు చేశాడు అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి తన స్వామి కార్యాన్ని పూర్తి చేస్తే నా కార్యాన్ని నువ్వు పూర్తి చేశావని హనుమని తమ్ముడితోటి సమానంగా తీసుకున్నాడు. భరతుడితోటి సమానమైన తమ్ముడివి నువ్వు నాకని చెప్పాడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు రావణాసురుడి కోసం. వెళ్ళిన తర్వాత సముద్రం మీద వారధి కట్టారు. అవకాశాలు ఉన్నాయి అక్కడ, వారధి కట్టారు. ఈ వారధి కట్టిన తర్వాత రావణాసురుడిని సంహరించారు. రావణాసురుడిని సంహరిస్తే ఒక రాజుని, పూర్తి స్వర్ణలంకకి మొత్తానికి రాజైన వాడిని సంహరిస్తే ఆ రాజ్యం ఎవరిది? రాముడితే అవ్వాలి లెక్క ప్రకారం చూసుకుంటే కదా. కానీ ఆయన ఏం చేశాడు, మాట ఇచ్చిన విభీషణుడికి అప్పచెప్పాడు, మీ అన్నయ్య రాజ్యం నీది అని చెప్పి యుద్ధానికి ముందే విభీషణ్ణి అభిషిక్తుడిని చేశాడు. నీకు లంకా నగరాన్ని నీకు ధారాదత్తం చేస్తాను, రావణాసురుడిని సంహరించి నా భార్యను నేను తీసుకెళ్తా, లంక నీది అని చెప్పాడు. ఇతరుల సొమ్ముకి ఆశపడకూడదని సువర్ణాక్షరాలతో రాసి పెట్టాడు యుద్ధకాండలో రాముడు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నవాడు ఎలా కాలగర్భంలో కలిసిపోతాడు? మామూలుగా చూడు, ఒక కథానాయకులు అద్భుతమైన పేరున్న వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అవునండి. ప్రజానాయకులైతే కొన్ని శతాబ్దాల పాటు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కలియుగ పురుషుడు. ఇలా అనటానికి వీలు లేదు కూడా లేదేమో. లేదు, కలియుగ పురుషుడు కాదు, ఈయన త్రేతాయుగ పురుషుడు. అప్పటి నుంచి యుగాల వెంబడి ఆయన కథ నడుస్తూనే ఉంది. ప్రతి వాడికి రాముడు లాంటి కుమారుడే కావాలి, రాముడు లాంటి అన్న కావాలి,
రాముడు లాంటి ప్రభువు కావాలి, రాముడు లాంటి భర్త కావాలి, రాముడు లాంటి స్నేహితుడు కావాలి. ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టి రాముడు ఎప్పటికీ ఉండిపోయాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన స్వస్థానానికి చేరుతున్నాడు అంటే ఇంత కేరింతలు కొట్టి ఆనందపడుతున్నాం మనం. ఒక అయోధ్య నగరమే కాదు రమ్మగారు, యావత్ భారత్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ప్రతి ఒక్కరం ఇదేదో అంటే ప్రతి ఇంట్లో, ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా మనం ఒక సందర్భము, ఒక ఫంక్షను, పార్టీనో చేసుకుంటే ఎలా అయితే రెడీ అవుతామో, ఎలా అయితే ముస్తాబ్ చేసుకుంటామో, ప్రతి ఇల్లు కూడా ఆ విధంగానే ముస్తాబ్ అయ్యి ఎప్పుడెప్పుడా ఆ ముహూర్తం టైం ఎప్పుడు వస్తుందా అంటే ఈ ఫీవర్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అక్షంతలు వచ్చిన దగ్గర నుంచి మరీ ఉద్రేకంగా ఉంది. అవును, అవి మన ఇంటికి చేరేసరికి మనము ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నట్టుగా మనం కూడా కొంత భాగస్వామ్యం వహిస్తున్నట్ట అలాంటి భావాలు కలిగినాయి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తం ఊరూరా అన్ని రామాలయాల్లోనూ ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. భజనలు, గీతాలాపాలు, తర్వాత రకరకాల పారాయణలు, సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ 1000 సార్లు, 108 సార్లు, 1008 సార్లు హనుమాన్ చాలీసా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒక్క శ్లోకం తీసుకుని రాముడి తాలూకు శ్లోకాన్ని అలా ప్రతిరోజు కొన్ని వందల సార్లు జపిస్తున్నారు. రామకోటి రాయటం మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. మొత్తం ఇప్పటికీ ఫీవర్ ఆఫ్ రామా ఉంది. ప్రస్తుతానికి అదే నడుస్తుంది. అయితే గురించి మనం మాట్లాడుకుంటే ఇది వదిలిపెట్టదు కదా, ఫీవర్స్ పోతాయి కొంతకాలానికి. ఈ రాముడు అనే భావన ఎప్పటికీ పోదు. మనం ఆ భావనలో ఉంటే రామరాజ్యం వచ్చే తీరుతుంది. ఇప్పుడు ఇదివరకట్లాగా ప్రభువులు ప్రజలు ఆ కార్యక్రమం లేదు, మన పద్ధతి వేరు కదా, రాజులు రాజ్యాలు లేవు. అయినా సరే వ్యక్తులలో మార్పు రావడానికి ఇదొక నాందిగా అనిపిస్తుంది. మనమే స్వలాభాపేక్ష, లేకపోతే ఆత్మస్తుతి, పరనింద, ఇలాంటి భావాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎంతసేపు నాకే కావాలి, నాకే అధికారం కావాలి, నాకే డబ్బులు కావాలి, పక్కవాడు చెడినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఈ భావావేశాలు కనుక మనుషుల్లో తొలగిపోతే రామరాజ్యం వచ్చినట్టే. అయోధ్య గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం రమ్మగారు. ఆ స్థలానికి ఉన్న ప్రత్యేకతే వేరు కదా. అవును, అంటే ఒక్కరు మనము దర్శించాలి అనుకునే ప్రదేశాల్లో అది కూడా ఒకటి. అంటే మోక్షద్వారాలు ఉన్నాయి, 7 మోక్షద్వారాలు భారతదేశంలో. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకా అంటారు. మోక్షద్వారాలుగా చెప్పబడే 7 నగరాలలో మొట్టమొదటిది అయోధ్య. అయితే కోసల దేశంలో చాలా నగరాలు ఉన్నప్పటికీ ఈ అయోధ్య ఏంటంటే జయింపరానిది. దానికి 2 పక్కల నది ఉంది. ఒక పక్కన పెద్ద పెద్ద కొండలు అవి ఉండేవట ఆ రోజుల్లో. ఏ పక్క నుంచి ఎవ్వరూ దానిని పట్టుకోలేరు. అందుకని ఈ కోసల ప్రాంతాన్ని పరిపాలించిన ప్రభువులందరూ అయోధ్యనే తమ రాజ్యంగా చేసుకున్నారు. సరయూ నది ఉండటం పక్కన అసలు లోపలికి చొరరారనమాట, శత్రువులు రాలేని. ఎప్పుడూ అయోధ్య నగరం ఏ శత్రువుకి ఏనాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకలేదు. ఆ నగరపు తీరదనమాట. అందుకని ఈ కోసల ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరూ అయోధ్యను తీసుకున్నారు. ఇప్పుడు రఘుకులం అంతా, రఘువంశం అంతా యావత్ భారతదేశాన్ని పరిపాలించింది. తితుసాగర్ పర్యంతము ఉన్నటువంటి భూమిని వాళ్ళు పరిపాలిస్తే అందులో ఇన్ని నగరాలు ఉంటే అయోధ్యనే వాళ్ళు నగరంగా చేసుకున్నారు. అంత ప్రత్యేకత కలిగిన నగరము. మోక్షద్వారాలలో ఒకటిగా ఎందుకు చెప్పబడిందంటే ప్రఖ్యాతమైన రఘువంశము ఇక్కడ పరిపాలన చేయటం వల్ల. పురాణ పురుషుడైన రాముడు భగవంతుని అవతారము. కేవలము మానవులకి మర్యాద నేర్పించడం కోసం భూమి మీద అవతరించాడు. అక్కడ అవతరించడం వల్ల, అక్కడే ఆయన పరిపాలన చేయటం వల్ల అది మోక్షద్వారాలలో ఒకటి అయిందని చెప్పుకుంటాం. మామూలుగా కూడా ఇప్పుడంటే మనకి దేవాలయం భవ్యమైన నిర్మాణం జరిగింది. ఇంతకుముందు నిర్మాణం లేదు. అక్కడ ఏవో రకరకాలు ఉన్నాయి కదా. కానీ చాలా కాలంగా దేశయాత్ర చేసేవాళ్ళు అయోధ్యను చూస్తూనే ఉన్నారు. అయోధ్యకి తీర్థాటనకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు. మనం చేసే యాత్రలో అయోధ్య కూడా ఉండేది. ఎందుకంటే మరి మోక్ష ద్వారాలలో అది ఒకటి కదా. భారతదేశం మొత్తం చూడాలంటే అయోధ్య తప్పకుండా చూడాలి. మన ప్రాంతం వాళ్ళకంటే అవతల ఉన్న ఆ ప్రాంతపు వాళ్ళు హెచ్చుగా చూస్తారు. మనం కూడా మొత్తం చూసేటప్పుడు అది కూడా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణము, అది ఏర్పాటు జరిగింది. ఎంతమంది యాత్రికులు వచ్చినా కూడా బోల్డ్ అనే అవకాశాలు లభిస్తాయి, ఉండొచ్చు, స్వామిని దర్శించవచ్చు. ఇంత భవ్యమైన నిర్మాణం జరిగిన నిర్మాణాన్ని మనం ప్రత్యక్షంగా ఎట్లా కట్టారు, ఇన్ని వందల, అంటే మామూలుగా దేవాలయాలు కొన్నిటిని మనం చూస్తాం. పురాతన దేవాలయాల గాథలు వింటే కొన్ని 100 సంవత్సరాల్లో నిర్మించబడ్డవి, 50 సంవత్సరాలు పట్టింది, 12 సంవత్సరాలు పట్టింది, 11 ఏళ్ళు పట్టింది, ఇలాంటివి చాలా కథలు వింటాం. అవునండి, దేవాలయ చరిత్రలు చదివేటప్పుడు తెలుస్తుంది. ఇది 20లో మొదలయ్యి 24 జనవరి కల్లా మన కంటి ముందుకు వచ్చేసింది. ఎంతమంది శ్రమపడి ఉంటారు, ఎంతమంది పనిచేసి ఉంటారు, ఎంత భక్తి శ్రద్ధలతోటి, భక్తి తాత్పర్యాలతోటి పనిచేస్తే కానీ ఇంత పరిగెత్తదు కదా వ్యవహారం. ఇంత పరిగెత్తాలి, ఇంత తొందరగా అవ్వాలంటే ప్రజలకి రాముడి మీద ఉన్న భక్తి,
ఆ పనిచేసే వాళ్ళందరికీ దాని మీద ఉన్న శ్రద్ధ ఆసక్తి వల్ల మరింత తొందరగా అయితే ఈనాటి టెక్నాలజీ అంశాలు కూడా కొంత కలిసి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ సులువైనాయి కదా. ఇప్పుడు ఇదివరకటి కాలంలో ట్రాన్స్పోర్టేషన్ స్లోగా ఉండేది. ఇప్పుడు అవకాశాలు లభించాయి కాబట్టి అయోధ్య నగరాన్ని రామ్లల్లాకి ఆహ్వానిస్తూ చాలా పెద్ద భవ్యమైన నిర్మాణం, ప్రజలందరూ ఆ స్వామిని దర్శించుకునేందుకు మంచి అవకాశం కల్పించేలాగా అన్ని రకాల ఏర్పాట్లు అవన్నీ మన తరంలో జరగటమే మన అదృష్టం అనుకోవాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ లగ్నానికి ఉన్న విశిష్టత ఏంటి రమ్మగారు? అభిజిత్ లగ్నంలోనే రాముడు జన్మించాడు. రామ జన్మ జరిగిందే అభిజిత్ లగ్నంలో. దీంతో పాటుగా మనకి ఇప్పుడు భద్రాచలంలో కళ్యాణాలు అవి చేసుకుంటాం మనం. రాముడి పుట్టినరోజు నాడే కళ్యాణం చేసే విధానం ఉంది తెలుగునాట. అవును. అయితే ఆ కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో చేస్తాం. అందుకే 12 గంటల తర్వాత కళ్యాణాన్ని మొదలు పెడతారు చూడు. ఈవెన్ ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు, మన చుట్టుపక్కల చిన్న పొన్న రామ మందిరాల్లో చేసుకునే వాళ్ళు కూడా 12 గంటల తర్వాతే. ఇదే లెక్క. ఆయన జన్మించిన ముహూర్తం కాబట్టి ఈ ముహూర్తంలోనే ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. జ్యోతిషాస్త్ర ప్రకారం అట్లాంటివి చెప్తారు. ఆయన జన్మించినప్పుడు సూర్యుడు అసలు ఎంత అత్యద్భుతమైన వెలుగుతోటో ఉన్నాడట రాముల వారు జన్మించినప్పుడు. ఇప్పుడు కూడా అలాంటి ముహూర్తం, దానికి దగ్గరగా ఉండే ముహూర్తం కోసమే అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలోనే స్వామిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ఎలాంటి విధి విధానాలను అవలంబించాలంటారు? రామభక్తితో పాటు, రామభక్తి అందరికీ ఉంటుంది. నిరంతరం రామ అంట, కూర్చుంటూ నుంచుంటూ రామ అంటాం, తుమ్మితే రామ అంటాం, కింద పడితే రామ అంటాం, ఏదైనా పొరపాటు జరిగితే అయ్యో రామ అనుకుంటాం. ఒట్టిగా రామనామాన్ని జపించడం కాకుండా రాముడికి ఉన్న కళ్యాణ గుణాలు 16 చెప్తారు. సాధారణంగా వ్యక్తుల్లో గుణాలు ఎలా ఉంటాయి? ఒకడు కోపిష్టివాడు, ఒక రౌద్రం, వీరరసం ఉంది ఆయనలో. శాంతం ఉంటుంది? ఉండదు, కనిపించదు, ఉండదు. ఇంకా కోపిష్టివాడు, క్రోధ స్వభావం కలిగిన వాడు, లేదా క్షాత్రం ఉన్నవాడు, వీర్యం ఉన్నవాడు, వాళ్ళ లక్షణం వేరేగా ఉంటుంది. కానీ శాంతము వీర్యము 2 ఉన్నవాడు రాముడు. ప్రత్యేకంగా కనపడతాయి. ఇప్పుడు ఒక రాజుగా ఉండి ఆయన కృతజ్ఞుడుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి పట్ల కృతజ్ఞత అక్కర్లా. రాజుకి శాసనం ఉంటే చాలు. అవును. కానీ శాసనం ఉన్న రాజుగా ఉండి, క్షాత్రం ఉండి, దాంతోపాటు కృతజ్ఞత కూడా ఉన్నది రాముడికి. మళ్ళీ ఇవన్నీ ఉన్నవాడు తీయగా స్వీట్గా నవ్వుతూ మాట్లాడక్కర్లా. మాట్లాడిపోయినా వాళ్ళ పనులు నడుస్తాయి. కానీ చాలా చక్కటి సంభాషణ కలిగిన వాడు రాముడు. తీయగా మాట్లాడతాడు, మంచి మాట మాట్లాడతాడు. ఇవన్నీ ఉన్నవాళ్ళు అందంగా చక్కగా ప్రియదర్శనుడిగా చూడగానే అబ్బా ఎంత బాగున్నాడు, మళ్ళీ చూద్దాం అనిపించక్కర్లా. అనిపించరు సాధారణంగా, ఈయన అనిపిస్తాడు. అదొక ప్రత్యేక లక్షణం. ఇవన్నీ ప్రత్యేక లక్షణాలు. ఇన్ని 16 కళ్యాణ గుణాలు కలిగిన వాడు రాముడు. వాట్లల్లో ఒక్క గుణాన్నైనా, ఒక్క ఉత్తమ లక్షణాన్ని మీ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3, 4, 5, 6 ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిది, చాలా మంచిది. ఈ మిత్రత్వాన్ని పాటించటం, స్నేహితులతో విరోధం పెట్టుకోవద్దు, స్నేహితుల్ని చెడగొట్టుకోవద్దు. రాముడు చేశాడు అది. తన స్నేహితుల్ని చివరి వరకు తనతో పాటు ఉంచుకున్నాడు. సహాయం చేసిన ప్రతి వానరుణ్ణి కౌగిలించుకుని నీ వల్లే నాకు జయం లభించిందని చెప్పాడు. కొన్ని వేల మంది వానరులు, ప్రతి వాళ్ళని పేరు పేరున సంభావించాడు. కృతజ్ఞుడు రాముడు. అలాంటి కళ్యాణ గుణాల్లో కొన్నిటినైనా రాముడివి మనకి నేర్పించాడని చేసుకుంటూ ఉండాలి. వాటిని పెంపొందించుకోవాలి. రామాయణాన్ని నిత్యము పారాయణ చేయటము, ఒక మాట తలుచుకోవటం, ఒట్టిగా కథగా చదవకుండా దాంట్లో ఉన్నది ఏమిటి సారాంశం, అంతరార్థం ఏమిటి, రాముడు మనకి ఏం చెప్పడానికి ఇలా జన్మించాడు. ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు, తన మహత్యాన్ని మహిమని చూపించవచ్చు. కానీ ఆయన ఉద్దేశంలో లేడు. ఎందుకు వచ్చాడు? పరిపూర్ణ మానవుడిగా జన్మించి, పరిపూర్ణ మానవుడిగా జీవించి చూపించడానికి వచ్చాడు. ఆయన చూపించిన దాంట్లో కొంతైనా మనం నేర్చుకుంటే, ఇప్పుడు మనం మళ్ళీ రామ జన్మభూమిలో రామలల్లాని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. ముందు ముందు సేవాకాలాలన్నీ జరుగుతాయి. మనం కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుంటాం. మీకు అసలు అవకాశం దొరికిందా రమ్మగారు? అయోధ్య వెళ్ళొచ్చారా గతంలో? వెళ్ళలేదు. వెళ్తాను. ఇప్పుడు నేను కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు అవకాశం, ఇంకా స్వామిని చూసే అవకాశం కూడా లభించింది కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మన లక్షణాల్లో కొన్నిటిని మార్చుకుని కొంత రామాయణాన్ని చదువుకోవటం. రామాయణం మనకి ఆది కావ్యం. అందులో చెప్పబడినవి ఏమిటి అనేది ఆలోచనాపూర్వకంగా చదివి ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అదే రామరాజ్య స్థాపన. ఇప్పుడు ఒక రాజు చక్రవర్తి రాడు మనకి, ఈ అవకాశం లేని కాలం మనం. కానీ మనకి మనం రాముడి లక్షణాలు కొన్నైనా తీసుకోవచ్చు కదా. మనకు ఆ అవకాశం ఉంది. మనని మనం మార్చుకోవడం ఎంత సులువు.
ప్రపంచాన్ని మార్చలేం మనం, నాకు మనం అనిపిస్తా ఉంటుంది మార్చుకోగలం. రమ్మగారు, అందుకేనేమో ఆయన మానవులు మనం అవలంబించడానికే మానవ రూపంలో జన్మించాడే. అంతే, మనమందరం ఫాలో అవటం కోసమే ఆయన మానవ రూపంలో జన్మించాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తారు. సత్యసంధుడు రాముడు సత్యవాక్య పరిపాలనే చేశాడు, పితృవాక్య పరిపాలనే చేశాడు, ఏకపత్ని వ్రతాన్ని చేశాడు. అందుకే కదా సీతారాముడు అయ్యారు. అదే, ఈ వీటిలలో ఏ ఒకటి తీసుకునైనా మనం దాన్ని పాటించవచ్చునే, అలా తీసుకోవాలని అనిపిస్తుంది. తప్పకుండా రమ్మగారు. మరి ఏదైనా ఒక రామ నామం మీరు చెప్తే ఈ రోజంతా స్మరించుకోవటానికి, ఈ రోజే కాదు నిత్యం స్మరించాల్సింది, కానీ ఈ రోజు ప్రత్యేకమైంది కాబట్టి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. పట్టాభిషిక్త రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆవిడతో సీతాదేవితో కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే. ఒక సురద్రుమం అంటే పారిజాతపు చెట్టు అనుకోవాలి మనం, చెట్టు దాని కింద ఒక బంగారు మండపంలో కూర్చున్నాడు. అగ్రేవాచయితి ప్రభంజన సుతే, కాళ్ళ దగ్గరేమో ఈయన కూర్చున్నాడు, పవమానసుతుడు ఆంజనేయ స్వామి, భరతుడు వాళ్ళంతా ఉన్నారు. కొంతమంది ఋషులు కూడా వాళ్ళందరితోటి పరివేష్టించి వాళ్ళు ఒక విషయం చెప్తే దానికి వ్యాఖ్యానం చెప్తున్నాడట రాముడు. అట్లా సమస్త పరివారంతో ఉన్నటువంటి రామచంద్రుని నిత్యము స్మరించుకుంటే ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ లభిస్తాయి. ప్రతివాడు పరివారంతో ఉండాలని చెప్తున్నారు. ప్రతి అంశము రమ్మగారు, ఇప్పుడు మీరు చెప్తూ పోతూ ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఇది కూడా మనం రాముల వారిని మనం అనుసరించాలి అనే విషయం తెలుస్తూ ఉందన్నమాట. ప్రతి అంశం, ప్రతి నడక సముద్రంలో ఒక్క బిందువు చెప్పానంతే, అది సముద్రం. రామచరిత్ర అపారమైన జలనిధి. అందులోంచి ఒక్క కణాన్ని తీసుకున్నా, మనం ఒక్క పాయింట్ తీసుకున్నా దాంట్లోకి మనం వెళ్ళగలిగిన మన జీవితాలు ధన్యమైపోయినట్టే. మనలాంటి వాళ్ళే భారతీయులంతా అయ్యారు అనుకో, తీసుకున్న వాళ్ళే. భారతదేశం రామరాజ్యమే ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు రమ్మగారు లైవ్లో పాల్గొన్నందుకు.